వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనం ఈరోజు చేసుకోబోయే కర్రీ ఆలు గ్రేవీ కర్రీ. ఈ కర్రీ అన్నం, పూరి, చపాతీ మూడింటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. కర్రీ కోసం పల్లీలను వేయించుకుందాం. ముందుగా పల్లీలను వేయించుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్నాను. వేడైన ప్యాన్లో పల్లీలను వేస్తున్నాను. ఈ పల్లీలను ఎక్కడ మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు పొట్టు తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ కోసం నేను ఒక పల్లీలను మాత్రమే వాడుతున్నాను. నువ్వులు, కొబ్బరి ఏవి వాడడం లేదు. పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆలుగడ్డ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇవి 2 పెద్ద సైజు ఆలుగడ్డలు. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, సబ్జీ మసాలా అన్నీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సబ్జీ మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చేలోపు పల్లీలను మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ ఆగిపోయాయి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఉడికిన తర్వాత ఇందులో పల్లీల పొడి వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా పల్లీల పొడిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 4 నుండి 5 టీ స్పూన్ల పల్లీల పొడి పడుతుంది. మీకు గ్రేవీ చికెన్ ఎంతవరకు కావాలో చూసుకొని అంతవరకు పల్లీల పొడిని వేసుకోవాలి. ఈ కర్రీ పల్చగా ఉన్నప్పుడే దించుకోవాలి. ఎందుకంటే గ్రేవీ చల్లారిపోతే గట్టిగా అవుతుంది. కొంచెం పల్చగా ఉన్నప్పుడు తీసుకుంటే చల్లారిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.